పొట్టొన్ని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గత 3 రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నోట్ల కట్టను పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా డబ్బుల ప్రవాహాన్ని పారించి ఓట్లు దండుకోవాలనుకుంటున్న అస్సాం పార్టీ నేతలకు ఇప్పుడు అదే ఓటర్లు షాక్ ఇస్తున్నారు. ఎన్నికల్లో నేరుగా గెలవలేక కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని తెలుసుకున్న కాంగ్రెస్ నోట్ల పంపిణీకి దిగింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో కాంగ్రెస్ డబ్బు పంపిణీ ముమ్మరం చేసింది. కాంగ్రెస్ కార్పొరేటర్లు డబ్బు సంచులు తీసుకుని ఓటుకు 5,000 రూపాయలంటూ పంచుతున్నారు. ఓటమి భయంతో నిలువెల్లా వణికిపోతున్న రేవంత్ రెడ్డి నోట్లతో ఓట్లు కొనే నీచ కుతంత్రానికి తెరలేపాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి విజయంపై భరోసా లేక నానా తంటాలు పడుతున్నది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు హైదరాబాద్ మహానగరంలోనే హస్తం పార్టీకి ప్రాతినిధ్యం కరువైంది. ఇదే క్రమంలో జూబ్లీ ఉప ఎన్నికలోనూ గెలుపు అంత సులువు కాదని గుర్తించడంతోనే సీఎం రేవంత్ రెడ్డి 3 నెలల కిందటే 3 మంత్రుల్ని రంగంలోకి దింపారు. కేవలం శంకుస్థాపనలతో శిలాఫలకాలు వేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని సీఎం ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నేటికి నియోజకవర్గంలోని అనేక బస్తీల్లో కనీసం రోడ్లపై ఏర్పడిన గుంతల్ని సైతం పూడ్చే దిక్కులేదు. 3 నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారు. చివరకు సీఎం రేవంత్ రెడ్డి సైతం మునుపెన్నడూ ఒక ముఖ్యమంత్రి ఉప ఎన్నిక కోసం చేయని రీతిలో ప్రచారం చేయాల్సి వచ్చింది. అయినా ఓటర్లలో స్పందన కరువైందని అనేక సర్వేల్లో నివేదికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతల్లో వర్గపోరుతో సుమారు 15 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుకబడింది. 10 రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని, కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సుమారు 15% ఆధిక్యం ఉన్నదని ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చేపట్టిన సర్వేలోనే తేలింది. ముఖ్యంగా మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారని నివేదికలు తేల్చడంతో హడావిడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి బాబాయిపై రౌడీ షీటర్ ఉన్నందున బైండ్ ఓవర్ చేసిన అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, రౌడీలంటే మంచోళ్లు, సెటిల్మెంట్లు చేస్తారని నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉప ఎన్నిక చేజారిపోవడం ఖాయమని తేలడంతో చివరకు డబ్బుల ప్రవాహంతో గట్టెక్కేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసిన బాకీ కార్డు ఓటర్లలో పెద్ద ఎత్తున చైతన్యాన్ని నింపింది. 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్లుగా ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా వాటిని అమలు చేయనేలేదు. గత 23 నెలలుగా వాటిని ఇవ్వకపోగా ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలో మళ్లీ ఓటు అడుగుతున్నారు. గత 3 రోజులుగా ఓటుకు 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇష్టానుసారంగా డబ్బుల ప్రవాహాన్ని పారించి ఓట్లు దండుకోవాలనుకున్న హస్తం పార్టీ నేతలకు ఇప్పుడు అదే ఓటర్లు షాకిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పాత బాకీ కింద జమ చేసుకుని మిగిలిన బాకీ ఎన్నడిస్తారని ఓటర్లు ఎదురు ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. జూబ్లీహిల్స్ పరిధిలో గత 3 రోజులుగా కాంగ్రెస్ భారీ ఎత్తున డబ్బును పంపిణీ చేస్తున్నది. ఆ పార్టీ నేతలు స్వయంగా ఓటర్లకు నోట్లు పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా బయటకొచ్చాయి. ఈ విషయంలో అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషించాయి. కానీ ఇక్కడే జూబ్లీహిల్స్ ఓటర్లు తమ విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. ఈవీఎంలో బటన్ నొక్కకుండానే అధికార కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే షాకిస్తున్నారు. ఒక్కో ఓటుకు 5,000 రూపాయలు, కొన్ని చోట్ల ఏకంగా 8,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఓటుకు నోటు తీసుకున్న వాళ్లలో 170% ఓట్లు వేస్తారని కాంగ్రెస్ ఆశించింది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు బాకీ ఉన్నదని ఓటర్లు నొక్కి చెప్పడంతో తీసుకున్న నోటుకు ఓటు వేయాలనే షరతు గాని, నిజాయితీ గాని ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఓటర్లే స్వయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన నోట్లను తీసుకున్నప్పటికీ ఈ నెల 11న జరిగే పోలింగ్ లో తమకు నచ్చిన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ ఉన్నదని ముక్తకంఠంతో ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలని పంపిణీ చేస్తే విజయం తమదేనని భావించిన కాంగ్రెస్ శిబిరంలో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మోసాలను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ బాకీ కార్డుతో డబ్బు పంపిణీ బూమరాంగ్ అయినట్టేనని తేలింది.